చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ శంకర్ సార్ నమస్కారం సార్. శంకర్ గారు శంకర్ శంకర్ అన్న నమస్తే. ప్రతి పండగలా ఉంది. వాళ్ళ ఇండస్ట్రీ బాగుండాలని అందరూ కోరుకుంటాము. అక్కడ జనరల్గా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రకమైన పోటీ ఉండటం సహజం. నేను పాలిటిక్స్ లో ఉన్నాను, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిల్మ్ ఛాంబర్కి నేను వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. రామారెడ్డి గారు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. వచ్చే సంవత్సరం నువ్వు చేసే కృష్ణ అని చెప్పి రామారెడ్డి గారు చెప్పారు. ఆ టైంలో నాకు ఎమ్మెల్యే టికెట్ నేను వెళ్ళిపోయాను. కానీ ఫిల్మ్ ఛాంబర్కి నాకున్న అవినాభావ సంబంధం అక్కడికి లేదండి. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఇవాళ భారతదేశంలో హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. దాని గౌరవాన్ని నిలబెట్టే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, చెయ్యాలనే ఒక మంచి ఉద్దేశం నేను చెప్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ దీన్ని ఇంకా అప్ లెవెల్ తీసుకెళ్లాలి. భారతదేశంలో హిందీ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీనే నెంబర్ 1 అనే స్థాయికి ఆ గౌరవాన్ని పెంపొందించేలాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గెలిచే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు స్టూడియో వచ్చు కదా, ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారో మాకు ఫోన్ చేస్తారు. పర్వాలేదు, ఓల్డ్ స్టూడియో కాబట్టి. చెప్పాను, ముగ్గురు వెళ్ళమని చెప్పాను. ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నారు, ఏం లేట్ దొరికాదండి, క్యూ ఉంది, దొరికాదండి. గెలిచిన తర్వాత సమాజ సేవ చేయాలి, గెలిచిన తర్వాత ఆ సమస్యకు సేవ చేయాలి. ఆ కమిట్మెంట్ ఉంటే, ఎంత పోటీ ఉంటే నష్టం ఉంటాయా, ఎవరు అదృష్టంగా అది గెలుస్తారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, నెక్స్ట్ అదే చెప్తున్నాను బాబు, చాలా సమస్యలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి. బట్ ఇవాళ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు బాగా వచ్చింది. ఈ గుర్తింపును బాగా ముందుకు తీసుకెళ్ళి అది మాత్రం ఆ దిశగా మాత్రం గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. మనం కొన్ని వెట్లు ఎక్కేసి 4-5 వెట్లు ఎక్కి చెయ్యి ఒకసారి చెయ్యి. నమస్కారం సార్. తప్పకుండా
చెప్పకండి వస్తాను బాబు, మీరు అనుకునే పెద్ద హీరో గారితో తీయకూడదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మా కూడా ఫోన్ చేసి నేను ఆఫీస్ నుంచి ఇక్కడ ఉన్నాను 3 థియేటర్లు వేసే ఉంటే నాకు ఆశ్చర్యం లేదు. ఇంటి థియేటర్లు మార్చడం సంవత్సరం ఇదే కానీ నెంబరు ఇదే కానీ నెంబర్ 123 లాస్ట్ 7 గంటల నుంచి ఆనంద్ బాబు గారి ఇట్లానే ఉంటుంది. ఎవరు వస్తుంది వారణాసి సూర్య గారు 100 ml వారణాసి సూర్య సార్ ఆయన శివబాలాజీ గారు ఒక సెకండ్ ఆగాలి. అంతేగాని మన ఇక్కడ సెల్ఫిష్నెస్ కోసం మాత్రం ఎవరు పనిచేయకూడదు. ఇది కంప్లీట్గా ఒక సోషల్ దీంట్లో వర్క్ చేయాలి, సిన్సియర్గా వర్క్ చేయాలి.
అలా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ బాగుంటుంది అనుకుంటున్నా. అలాంటి వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. నేను కూడా వచ్చి ఓటేస్తాను. అంటే మూవీ ఇండస్ట్రీకి అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఈ ఎలక్షన్స్ అనేది ఎందుకు ఆహ్వానించదండి? ఎందుకంటే ఎప్పుడు ఈ ఎలక్షన్ అనేది నాకు తెలిసి ఇండివిజువల్గా ఉండే వాళ్ళందరినీ ఒకటి చేస్తుంది. ఎలక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఎప్పుడు పోటీగా ఉండే ప్రొడ్యూసర్లు అందరూ ఇవాళ ఒక చోట అని కలుస్తున్నారు అనమాట. అందుకని ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే సార్. అంటే బిల్స్ కూడా